అమ్మగారు, శాస్త్రాల్లో జిలేబీ అనే పేరు కూడా రాశారా? మీకు ఖచ్చితంగా తెలుసా? బాగా ఆలోచించండి. అరే, ఇందులో ఆలోచించడానికి ఏముంది? రాసుంది, మనం తినకూడదని అంతే. పేరు పెట్టి రాశారా? అంటే జిలేబీ సమోసా అని పేరు పెట్టి రాశారా? ఓరి భగవంతుడా, ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉంటుందే. నడు, ఇక నడు, పద. అమ్మగారు, బాగా ఆలోచించండి. గోవిందయ్య, గోవిందయ్య, అన్ని పాత్రలో నింపేయండి. ఎండలు మరీ ఎక్కువ అయిపోయాయి. రాను రాను ఇల్లు కుంపట్లా తయారవుతుంది. ఎండలు ఇలా మొదలయ్యాయో లేదో మున్సిపాలిటీ వాళ్ళు నీటి కోత ఆరంభించేశారు. ఇప్పుడు గడియారం చూసి మరీ నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది. సాగర్ బాబును స్నానానికి వెళ్ళమన్నారా మీరు? లేదంటే స్నానానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంపించాను స్నానానికి. మమ్మీ, నేను స్నానం చేసేసాను. ఇక ప్రదీప్ అన్నయ్య చేయాలి. గోవిందయ్య గారు, మీరు నీళ్లు పడుతున్నారు కదా, నేను కూడా మీకు హెల్ప్ చేయనా? సాగర్, మెల్లగా. సాగర్, వద్దు, నువ్వు అలసిపోతావు సాగర్. కానీ అమ్మ, ఇదేమంత పెద్ద పని కాదు. నేను పెద్దవాడిని అవుతున్నాను. నేను దీన్ని నింపగలనులే. వద్దని చెప్పానా? సరే, కూలర్లో నీళ్లు నింపనా? చెప్పిన మాట వినవా నువ్వు? మమ్మీ, కూలర్లో నీళ్లు నింపడం ఏమంత పెద్ద పనా? గోవిందయ్య గారికి సాగర్ సాయం చేస్తుంటే చేయనివ్వచ్చుగా తన్ని. ప్రదీప్, కానీ తను... సరే, నేను వచ్చి హెల్ప్ చేస్తాను సాగర్కి. మమ్మీ, నువ్వు ఊరికి కంగారు పడుకు. కానీ సాగర్ ఇంటి మొగాడే కదా, ఈ మాత్రం పంచడానికి తప్పేం లేదు. సాగర్, నువ్వు ఇంకో బకెట్ నింపి తీసుకురా. అరే, నువ్వు ఉండు చిన్న బాబు, నేను తీసుకొస్తాను ఊరికే కదా. అదే పనిగా వాగుతూ నేను కూడా కూడా పాడు చేస్తానులే చేసింది గోవిందయ్య పిల్ల. గారు. ఏం చెప్పాలి దీనికి? నేనే చేస్తాను. అబ్బో, చిన్న చాలా పెద్దవాడైపోయాడే, నీళ్లు నింపే పని కూడా చేస్తున్నాడు. అవును నానమ్మా, ఇంటి మగాన్ని కదా. ఓహోహోహోహో, సరే నువ్వెళ్ళు. నేను కూడా నింపాలా నీళ్లు? వద్దు, నీకెందుకు ఈ పని? నువ్వేమైనా మగాడివా? ఆడపిల్లవి నువ్వు. ఇది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? నా వల్ల నువ్వు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను. చెప్పానా నీ వల్ల కాదని? నేను చేస్తాను. నేను చేస్తానని చెప్తున్నాగా. అయినా ఏంటి మీ ఇద్దరు చేసేది? మీరు నాకు సాయం చేయడానికి వచ్చారా, నా పని పెంచడానికి వచ్చారా? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళు నువ్వు. చేస్తా అన్నగా నేను నింపుతాను నీళ్లు. ఇదిగో పిల్ల, నువ్వు చిన్నతో గొడవ పెట్టుకుంటున్నావా? రాయిలరా, ఇదిగో తీసుకెళ్ళు. తీసి బాగా ఆరేయ్. వెళ్ళు. ఓ, అరే నా చిన్న, ప్రసాదం వద్దా నీకు? రా, తొందర తొందర తొందర. అరే 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 నా చిన్న, నా బంగారం. ఏంటి, ప్రసాదం వద్దా? కావాలి. ఇదిగో ప్రసాదం. ఏది? నీ చెయ్యి చాపు. ఇదిగో ప్రసాదం. మరి నా వంతు ప్రసాదం? వర్ష వదినా, నువ్వా? వర్ష, అరే 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 నా బంగారు తల్లి, వచ్చేసావా నన్ను చూడ్డానికి? ఇన్నాళ్లకి అమ్మమ్మ గుర్తొచ్చిందా నీకు? నిన్నొకసారి చూడాలని నాకు అనిపించింది. నా బంగారు తల్లి, నన్ను చూడ్డానికి వచ్చేసావా? నువ్వు నన్ను ఏదైనా అనుకో అమ్మమ్మా, కానీ నాకు ప్రసాదం ఇవ్వకపోతే మాత్రం ఊరుకోను. మొహం చూడు, ముక్కు మీదే కోపం దీనికి. ఇందా ప్రసాదం తీసుకో. ఇదిగో నిరంజన్, ఎక్కడున్నావు? కోడలా, ఎవరొచ్చారో చూడండి, వర్షం వచ్చింది మన ఇంటికి. వర్ష, నమస్కారం మావయ్య గారు. నమస్తే తల్లి. అరే వర్ష, చూడండి చూడండి, హఠాత్తుగా వచ్చేసావేంటి? ఫోన్ కూడా చేయలేదా? ముందే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది తనిల్లే కదా, ఎప్పుడంటే అప్పుడే రావచ్చు. ఏనన్నా? అవును, ఎంత పెద్దదైపోయిందో కదా. పైగా కళ్ళజోడు, ఇంకా టీవీ చూడు. పోనీలే కోడలా, ఇప్పుడేగా వచ్చింది తను. మావయ్య, బాగున్నావు తల్లి. అయినా తను ఒంటరిగా వచ్చిండదే. ఎక్కడ మా బావగారు?
మావయ్య నీకు నాన్న గురించి బాగా తెలుసు కదా, ఈ ఊరొచ్చారంటే నదిలో స్నానం చేయకుండా ఉండలేరుగా. నన్ను సందు చివరి వదిలేసి ఏమన్నారంటే నువ్వు వెళ్ళు నేను వస్తానని. వచ్చేస్తారులేండి, డోంట్ వరీ. ఇదిగో కోడలా, గోవిందయ్య గారు, అల్లుడు గారు వస్తున్నారు. ఆ పనులు వదిలేసేయండి, మిగతా పనులు చూడండి. ఆయనకి స్వాగతం పలకాలిగా. మాలతి ఎక్కడ? మాలతి, ఓ మాలతి! గోవిందయ్య గారు వస్తున్నాను అమ్మగారు. పరుగుని రావాలి. పద లోపలికి వెళ్దాం. అరే శివ 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 శివ, కాశీ విశ్వనాథ, చూస్తున్నావా? నీ ఊరు చూసావా ఎలా అయిందో? ఎక్కడ చూసినా చెత్త చెత్త. ఇదిగో బాబు, చెప్పండి. ఒక 12 సమోసాలు అలాగే జిలేబీలు కూడా. ఎంత ఇవ్వమంటారు? 250 గ్రామ్స్ ఇవ్వనా? $250 గ్రామ్స్ కాదు, 250 గ్రాములను. మన మాతృభాష మాట్లాడడానికి సిగ్గుగా ఉందా మీకు? ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ప్రభావం వల్ల మీలాంటి వాళ్ళు ఇప్పటికీ బానిసలుగానే ఉంటున్నారు. రే చిన్న, చూడు, వేడి వేడి జిలేబీలు వేసి 250 గ్రాములు కట్టు, అలాగే 12 సమోసాలు కట్టిపెట్టు. నువ్వు ఆ కొత్త పాట విన్నావా? ఆ పాటలో హీరోయిన్ భలే డాన్స్ చేస్తుంది. అండ్ షీ సో ప్రెటీ. కానీ హీరో ఒట్టి దద్దమ్మ. కరెక్ట్. నన్ను పెట్టుకుని ఉండొచ్చుగా, తనకంటే నేనే బాగుంటాను. అవును, పూర్తిగా స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. ఒక మాట చెప్పనా, నువ్వు కూడా బాబు, మీరు అడిగిన సిద్ధంగా ఉన్నాయి. రియల్లీ? Yes. ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళండి ఇక్కడి నుంచి. హలో అంకుల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? తెలుగులో మాట్లాడు. అడుగు, నీ అభ్యంతరం ఏంటని అడుగు. సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారే, ఇలాంటిది నేను ఇక్కడ జరగనివ్వను. వయసును బట్టి చూస్తే మీరు పెళ్లిన వారిలాగా లేరు. అన్నా చెల్లెలైతే అసలే కాదు. అలాంటప్పుడు ఇక్కడ బహిరంగంగా పరాచికాలాటం ఏమైనా బాగుందా? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. అబ్బాయి అమ్మాయి స్నేహితులు ఎలా అవుతారు? వెర్రివాణి చేయడానికి నేనే దొరికేనా? స్నేహం అడ్డుగా పెట్టి సిగ్గు లేకుండా వ్యవహరించే వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఇగ్నోర్ హిమ్, హీస్ మ్యాడ్, క్రేజీ. తెలుగులో మాట్లాడు. ఉండేది ఈ గడ్డ మీద, మాట్లాడేది పరాయి భాష. ఏం బాబు, ఏమైంది? ఏం చెప్పమంటారు? ఎక్కడి నుంచి తయారవుతారో వీళ్ళంతా? అలాగా, పట్టుకో, వెళ్ళు. నువ్వు ఇలా రా, రాయలా. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళ అమ్మాయికి ఇంతటి స్వేచ్ఛ ఎలా ఇచ్చారు? ఇష్టం వచ్చినట్టు తిరగమన్నారా? నువ్వు చేస్తున్న పనేంటో నీకు తెలుసా? ఎక్కడ ఎవరితో ఉన్నావో తెలుసా? ఓ పంచి ఇవ్వు, ఫోన్ నెంబర్ ఇవ్వు. వద్దు అంకుల్, ప్లీజ్. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు బాగా మితిమీరిపోతున్నారు. పాపం వాళ్ళ అమ్మా నాన్న మాత్రం ఏం చేస్తారు? 24 గంటలు కాపలా కాయలేరుగా. నన్ను నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళు. అంకుల్ ప్లీజ్ అలా చేయకండి. మా మమ్మీ డాడీకి చెప్పొద్దు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. తెలుగులో చెప్పు, నన్ను క్షమించండి అని. మమ్మల్ని క్షమించండి. సరే, ఇదిగో బాబు, నువ్వు ముందు నీ బండిని ఇక్కడి నుంచి తీసేయ్. వెళ్ళు. ఇంకోసారి ఇలా నా కంట పడితే ఇవాళ వదిలేసినట్టు వదిలేయి నిన్ను. నేరుగా అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తాను. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచే. నువ్వెక్కడికి? తనతో నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచే. ఆ రిక్షా ఎవరిది బాబు? నువ్వేనా? ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఇదిగో గుర్తుపెట్టుకో, ఆ అబ్బాయి ఈ అమ్మాయి వెనకాల రాకూడదు, సరేనా? వెళ్ళెక్కు. ఈ కొత్త తరం ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. అవును, ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి సిగ్గంటే ఏమిటో తెలియకుండా పోయింది. అయినా మీరంతా ఇక్కడెందుకు గుమ్ముకూడారు? వెళ్ళి మీ పనులు మీరు చూసుకోపోండి. సార్, మీ జిలేబీలు సమోసాలు. అరే తెలుగులో మాట్లాడు బాబు. చెప్పు, మీ జిలేబీలు సమోసాలు తీసుకెళ్ళని చెప్పు. మీ జిలేబీలు సమోసాలు తీసుకురమ్మంటారా అయ్యగారు? తీసుకురా. ఇవిగో తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? 100 రూపాయలు. ఏమండి గోవిందయ్య గారు, అల్లుడు గారు వస్తున్నారు. వంట ఏం చేశారు? చామదుంపల వేపుడు పప్పు, అలాగే బఠానీలు వేసిన గోబీ పప్పు, ఇంకా వేడివేడిగా పూరీలు వేస్తున్నాను. ఇంకేమైనా కావాలా? అన్నట్టు పన్నీర్ పన్నీర్ వెళ్ళి పన్నీర్ తీసుకురండి. ఉండు. అలాగే ఇంకొకటి కూడా చేయాలి. దాని ఏమంటారు? వంకాయలు. ఆ కూర అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే తీయడి పెరుగు, దాంతో పాటు మజ్జిగ కూడా సిద్ధంగా పెట్టు. ఇంకా అరే మహారాణి, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు? ఇలారా, అల్లుడు గారి గది సిద్ధం చేసావా?
ఆ? చేయలేదు కదా ఆయన నిద్రపోవడానికి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు చీపురు పట్టుకుని తుడుస్తావా పిచ్చిదానా? దీన్ని పక్కన పెట్టు, ఒక మంచి కొత్త దుప్పటి తీసుకుని వెళ్ళు. ఆ? అమ్మగారు అదే మాట్లాడకు నువ్వు. ఇదిగో కోడలా నిరంజన్ ని ఎక్కడికి వెళ్ళదని చెప్పు. కోర్టు అంటాడేమో, అల్లుడు గారు వస్తున్నారు కదా. సరే అత్తయ్య గారు, నేను ముందే చెప్పాను రాఘవయ్య గారికి. ఆయన వారి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ మంచి పని చేసేసారు. చేసావు. అది ఇలా ఇవ్వు. విను, నాకు ఆ పని పిల్ల మీద కొంచెం కూడా నమ్మకం లేదు. వెళ్ళి తన చేత దుప్పటి మార్పించు. దాంతో పాటు మంచి తువ్వాలు కూడా పెట్టించు. అలాగే సరేనా? అత్తయ్య. వెళ్ళు. ఇంకా నేను ఏంటి? ఇంకేదో చెప్పాలనుకున్నానే, అది ఏదో అనుకున్నానే. గుర్తొచ్చింది, పాయసం. నేను పాయసం సంగతి చెప్పడమే మర్చిపోయాను. గోవిందయ్య గారు, మీరేం చేస్తారంటే కొద్దిగా పాయసం. అవును, గోవిందయ్య గారిని పనీర్ తెమ్మని పంపించాను కదా. అరే ఇప్పుడేం చేయడం? కోడలా దెర్ ఇస్ ఓన్లీ అరే వర్షోదన, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి ప్రదీప్, చూడగానే ప్రశ్నలా? నీకంటే పెద్దదాని కదా, ఏదో కాళ్ళకు దాన్ని పెట్టి ఆశీస్సులు తీసుకోవచ్చుగా. అవును. సరే ఇక చాలే, ఆనందంగా ఉండు. ముందు నాకు ఈ సంగతి చెప్పు, నువ్వు ఎవరినైనా గర్ల్ ఫ్రెండ్ ని చూసుకున్నావా, ఇంకా చూసుకోలేదా? లేదు. లేదా? అదిలా కుదురుతుంది? ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా నువ్వు, ఇంతవరకు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నువ్వెందుకు నవ్వుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరో నీకు తెలుసా? తెలీదు. మీరంతా నవ్వుతుంటే నేను కూడా నవ్వాను. సాగర్, ఈ పిల్లెవరు? గంగా, తను మాతోనే ఉంటుంది. గంగా, ఇలారా. అయితే నీ పేరు గంగ అన్నమాట. కానీ నువ్వు తెల్ల చీర కట్టుకున్నావేంటి? నేను వితంతువును కదా, మా ఆయన చనిపోయాడు. మీ నాన్నగారిలాగే తను కూడా వితంతువుగా. సుమలత అత్త కూడా చనిపోయింది. మీ అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా? మా అమ్మ కూడా వెళ్ళిపోయింది. అంటే మన ఇద్దరం ఇక మంచి స్నేహితులు కావచ్చు, ఏమంటా? అదెలా? ఎందుకంటే స్నేహితులతోనే ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు కదా. అన్నయ్య, స్నేహితులు అబ్బాయిలైతే ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ అమ్మాయిలైతే స్నేహితురాళ్ళు, అంతేనా? అంటే గర్ల్ ఫ్రెండ్స్ అన్నా స్నేహితురాళ్ళు అన్నా అర్థం ఒకటేనా? మామయ్య ముందు ఇలాంటివన్నీ మాట్లాడుకు. ఆయన దగ్గర ఇంగ్లీష్ మాటలు వాడడం పూర్తిగా నిషేధం. కేవలం తెలుగులోనే మాట్లాడాలి. ఇంట్లో ఎవరండి? గోవిందయ్య గారు. నమస్తే. మేమంతా మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మీకు ఇంత టైం ఎలా పట్టింది? అరే చెప్పండి, ఇంత టైం ఎలా పట్టింది? టైం కాదు, సమయం అనండి. అలాగే. ఇంత సమయం ఎలా పట్టింది అనండి. ఇంత సమయం ఎలా పట్టింది? చాలా సరిగ్గా అన్నారు మీరు. తెలుగు వాళ్ళ భాషే నష్టమైపోయింది. నష్టం అనకండి అత్తయ్య గారు, భ్రష్టం అనండి. ఈ ఊరు మా ఊరు కాదు అత్తయ్య గారు, ప్రాచీనమైన సంస్కృతి కలిగినటువంటి పుణ్యక్షేత్రం. ఒకప్పుడు పవిత్రమైంది, ఇప్పటికీ పవిత్రమైందే. అరే అదేమిటండి మీరు, ఇది మన సాంప్రదాయం కాదు కదా. మన సాంప్రదాయంలో అల్లుడు గారి కాళ్ళు పట్టుకోవాల్సింది నేను, ఇక్కడ చూస్తే మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు. అత్తగారు, గురువుల్ని గౌరవించడం, నమస్కరించడం మన సంప్రదాయం కదా. నేను నా గురువుని గౌరవించడం, దండం పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ సంప్రదాయం పాటించండి, నేను అడ్డు చెప్పను. కోడలా, అరే అల్లుడు గారి కాళ్ళు కడుక్కోవడానికి పళ్ళెం నీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు. అరే ముందు మీరు కూర్చోండి. ఇలా ఇవ్వు. నిరంజన్ని పిలు.
రాఘవయ్య గారు ఈ ఫైల్ జాగ్రత్తగా ఉంచండి, తర్వాత నాకు గుర్తు చేయాలి. ఏమండి, అత్తయ్య గారు రమ్మంటున్నారు, మీ బావగారు వచ్చారు. అవునా? ఎక్కడుంది ఆవిడ? ఆవిడ అల్లుడి గారి కాళ్ళు కడుగుతున్నారు. అది నాకేం నచ్చలేదు. అమ్మ వయసులో చాలా పెద్దది, అల్లుడి కాళ్ళు గడగటం ఏంటి? వాళ్ళిద్దరికీ ఈ సాంప్రదాయాలంటే చాలా నమ్మకం. అందుకే మనం మధ్యలో మాట్లాడకపోతే బాగుంటుంది. మీరు తొందరగా రావాలి, లేదంటే అత్తయ్య కోపం వస్తుంది. అమ్మగారికి ఫేవరెటు అల్లుడు గారు కదా. ఆవిడ అతిథి సత్కారాల్లో నింగి నేల ఏకం చేసేస్తుంది. పదండిక బావగారిని చూద్దాం. సారీ రాఘవయ్య గారు, ఇవాళ కొంచెం ఇంటి సంగతులు చూసుకో. అలాగే. బాయ్. వంటగదిలో నుంచి మంచి వాసన వస్తుంది కదా. గోవిందయ్య గారు ఏదైనా స్పెషల్ చేసుంటారేమో. మామయ్య గారు వచ్చారు కదా, పద పద వెళ్ళి చూద్దాం. ఇదిగో అల్లుడు గారి కోసం కొన్ని మంచినీళ్ళు తీసుకురా. అరే నీ చెవులలో ఏమైనా సీసం పోసుకున్నావా? వినపట్టలేదా? విన్నాను గోవిందయ్య గారు, కానీ అల్లుడు గారు కంటపట్టమంటే భయంగా ఉంది. పొరపాటు ఏదైనా తప్పు జరిగితే ఓ పని చేయండి, మీరే వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వండి. నేను ఇక్కడి నుంచి కదలటానికి కుదరదు. నేను ఇక్కడ లేకపోతే వంట మాడిపోతుంది. టన్ పన్నీర్, పరోటాలు, పాయసం, మామిడి రసం. అల్లుడు గారికి మంచినీళ్ళు తీసుకురామని చెప్పానా? మంచి సువాసన వస్తుంది. అమ్మగారు, నాకు చాలా భయంగా ఉంది, మీరే వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వచ్చుగా. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే. సరే, ఇలా ఇవ్వు. చూడు, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు రావద్దు. నేను చెప్పింది నీకు గుర్తుందిగా? గంగా, ఇవాళ చాలా గొప్ప వంటలు తినే అవకాశం ఉంది. జిలేబీ, సమోసాలు కూడా ఉన్నాయి. నువ్వు తిను, నేను తినకూడదు కదా. అది శాస్త్రం. అటు వేయించినవి తినకూడదు, ఇటు తీయనివి తినకూడదు. అమ్మగారు చెప్పారు వితంతువులు ఇవన్నీ తినకూడదని. అన్ని సిద్ధమేనా? వెళ్ళు తొందరగా వడ్డించు, తీసుకెళ్ళు. నిరంజన్, భోజనం సిద్ధంగా ఉంది, అల్లుడు గారిని పిలుచుకురా. వస్తున్నానమ్మా, రండి. నీకు రోజు దొంగలు మోసగాళ్లే తారసపడతారనుకుంటాను. నేనెప్పుడూ కూడా నీతి నిజాయితీనే సమర్థిస్తాను. నిరపరాధులకు శిక్ష పడకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఊరికే అన్నాను. వకీళ్ల ఇబ్బందులంటే నాకు బాగా తెలుసు. హాయిగా భోజనం చేయండి అల్లుడు గారు. సాగర్, ఏమైంది? తిన్నానా? గోవిందయ్య గారు, జిలేబీలు తీసుకురండి. ఇప్పుడే తెస్తాను. ఈ జిలేబీలు తీసుకోండి. గోవిందయ్య గారు. అమ్మా, జిలేబీలు, సమోసాలంట. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మనం తినకూడదు. ఎందుకు తినకూడదు? మనం వితంతులం, ఇలాంటివన్నీ తినడం నిషేధం. మీ నాన్నగారిలాగే తను కూడా వితంతువుగా. సుమలత అత్త కూడా చనిపోయింది. అదేంటి జిలేబీలు వడ్డిస్తున్నారేంటైనా? ఆయన వితంతువు కదా. తినండి తినండి.